మంచిది. ప్రభువునందు ప్రియ దేవుని సంగమ, ఈ రీతిగా ఈ 12వ మాసంలో ఈ ప్రభు దినమును మన ప్రభువును చూడాలని, ఆయనను ఆరాధించాలని ఆయన చిత్తము చొప్పున మనము ఏర్పరచబడి ఉన్నాం. ఆ రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా, ప్రభు చిత్తమును నెరవేర్చిన మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, మరి నాతో పాటు ఉన్న మీ అందరి పక్షమున అలాగే వ్యక్తిగతముగాను దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి కూడా నేను మరి ఎంతగానో కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ప్రభువును ఘనపరుస్తూ ఉన్నాను. మంచిది. దయచేసి కూర్చోండి. మరి ఈ సమయంలో దేవుడి మాటలను మనం ధ్యానించుదాం. మత్తయి రాసినటువంటి శుభవర్తమానములో 20వ అధ్యాయంలో 28వ వచనములోని మాటలను మనం చూస్తూ ఉన్నాం. కదా, అక్కడ రాయబడి ఉన్న మాటలు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకునేటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనములో తన ప్రాణమును నెచ్చుటకును వచ్చినని ప్రభువే స్వయంగా పలుకుతూ ఉన్నాడు కదా. ఈ ధ్యానాంశానికి మనం పెట్టుకున్న పేరు సర్వోన్నతుడు సేవకుడిగా వచ్చిన వేళ. రాజుల గురించి తలచినప్పుడు చూడండి, నాకు వెంటనే జ్ఞప్తికి వచ్చేది ఏంటి? కిరీటాలు, ఇంకా సింహాసనాలు, మరి అధికారము మన కళ్ళ ముందుకు కనబడుతూ ఉంటాయి. ఇంకా చాలా విషయాలు ఇట్లాంటివి కదా. కానీ చూడండి, యెషయా ప్రవక్త తన గ్రంథంలో మనము ధ్యానం చేయబోయే ఈ సేవకుడిని గురించి, రాబో ఈ మెస్సయ్యను గురించి ఆయన ప్రవచనాలలో చాలా పూర్తిగా ఒక విభిన్నమైనటువంటి పరిస్థితులలో వచ్చినటువంటి మెస్సయ్యను ఆయన చూపుతూ ఉంటాడు కదా. మన ప్రభువు బెత్లెహేములో జన్మించడానికి 600 సంవత్సరాలకు పూర్వమే దేవుడు యెషయా ద్వారా ఒక విశిష్టమైనటువంటి సేవకుడిని గురించి చెబుతూ ఉంటాడు. అక్కడ రాస్తూ ఆయన అంటూ ఉంటాడు, ఆయనే ఈ లోకానికి న్యాయము, వెలుగు, రక్షణ తీసుకొని వస్తాడని ఆయన ప్రవచనాత్మకంగా చెబుతూ ఉంటాడు. అయితే వాటన్నిటిని తీసుకొని వచ్చే ఆ మెస్సయ్య అధికారంతో కాదు, ఆ రక్షకుడు అధికారంతో కాదు, కానీ తగ్గింపుతో శ్రమపడుతూ మనకు విమోచన అనుగ్రహిస్తాడని ఆయన చెబుతూ ఉంటాడండి. ఈ సేవకుడు చూడండి, యెషయా గ్రంథంలో ఒక 4 అధ్యాయములు కదా. మనం చాలా మటుకు అధ్యాయాలు అని అంటాం, కానీ వాస్తవానికి అవి 4 గీతాలు, పాటలు. అవి కూడా యెషయా గ్రంథము 42, 49, 50, ఇంకా 52. ప్రభువు తెలిపినట్లుగా పరిచారము చేయించుకోవటానికి నేను రాలేదు, కానీ పరిచారము చేయటానికే వచ్చాను అన్న మన ప్రభువు మాటలను మనం పెట్టుకున్నటువంటి టైటిల్ సర్వోన్నతుడు సేవకుడిగా వచ్చిన వేళని ఆ టైటిల్ను అనుసరించి, ప్రభువు మాటలను అనుసరించి ఆ సేవకుడు ఏమై ఉన్నాడు, ఆయన ఏ రీతిగా మనకు కనబడబోతూ ఉన్నాడు, ఆ సేవకుడిని ఆ రీతిగా చూపించడంలో ఆ దేవాది దేవుడు తండ్రి యొక్క ఉద్దేశం ఏంటో కొన్ని మాటలు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఈ అంశం మాకు ధ్యానశీలు కూడా చెప్తూ ఉంటారు. ద సఫరింగ్ సర్వే, శ్రమ సేవకుడు, ద సఫరింగ్ సర్వెంట్ కదా. 4 గీతాలు, 4 సేవా గీతాలు, అనగా 4 ఆ యొక్క సేవకుడికి సంబంధించినటువంటి గీతాలు కదా. ప్రతి గీతము కూడా నేను అంటాను, ఈ క్రిస్మస్ వేళ మన రక్షకుడి గురించి మనం ధ్యానం చేయవలసింది. ఎందుకంటే ఆ ఒక్కొక్క గీతములో కొన్ని కాసేపు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, ఆ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క అంశం మనకు కనబడుతూ ఉంటుంది.
యెషయా గ్రంథానికి రండి, కొన్ని విషయాలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 42, 49, 50, 52 అధ్యాయాలను మనం చూడబోతూ ఉన్నాం కదా. ఆ శ్రమ సేవకుని గీతాలను మనం చూడబోతూ ఉన్నాం. వాటన్నిటినీ కనుక మనం ధ్యానిస్తే మనకు ఈ సేవకుడైనటువంటి రాజుల గురించిన ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన కలుగుతుందండి. మన కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది కదా. మనం చాలా మటుకు మన ప్రభువుగా, రాజులకు రాజుగా కదా, విమోచకుడిగా, రక్షకుడిగా పలు రీతిలో మనం చూస్తూ ఉంటాం. కానీ వాటన్నిటికంటే ముందు ఆయన సేవకుడు. చూడండి ఆ 42వ అధ్యాయం, యెషయా 42లో ఆ ప్రారంభం నుండి కొన్ని మాటలు చదవండి. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణములకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును కదా. ఈ 42వ గీతంలో చూడండి ఒక మూలాంశం మనకు కనబడుతుంది. ఆ మొదటి మాటలో ఏంటది? ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణములకు ప్రియుడు కదా, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. చదవండి రెండు కూడా. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు, నలిగిన రెల్లును అతడు విరువడు కదా. ఏం పలుకుతున్నాడు అండి ప్రవచనాత్మకంగా భక్తుడు? ఆ సేవకుడుగా ఆయన పంపించినటువంటి మెస్సయ్య, ఆ రాబోయే సేవకుడు, ఆ దేవుడి యొక్క పనివాడిగా రాబోతున్నవాడు, ఆయన స్వభావాన్ని తెలుపుతున్నాడు. ఆ సేవకుడితో తండ్రి అయిన దేవుడు ఆయనకు కలిగి ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని, చక్కటి బంధాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడు కదా. అతడు దేవుడి చేత ఏర్పరచబడిన వాడు అంటే మొట్టమొదటిగా ఆ సేవకుడిలో మనం గుర్తించాల్సిన అంశం ఏంటి? అతడు దేవుడి చేత ఏర్పరచబడిన సేవకుడు కదా. అతడు దేవుడికి ఎంతో ప్రియుడు, ఆయన ప్రియ కుమారుడు. మరి ఒక పర్యాయం తండ్రి అయిన దేవుడు ఆ మాటను పలికాడు. ఎప్పుడండి? ఇక్కడ పలికాడు. సరే, ప్రవచనాత్మకంగా ప్రభువు కంటే ముందు, ఆయన రాకడ కంటే ముందు 600 సంవత్సరాలకు మునుపు కదా. మన ప్రభువు యుద్ధ కాలంలో, ఆ యవన కాలంలో దేవుడికి తనను తాను సమర్పించుకున్నప్పుడు, ప్రభువు దేవుడి సేవకు తనను తాను పురిగొల్పుకున్నప్పుడు, ఆయన తరుణము సమీపించినప్పుడు, ఆయన బాప్తిస్మము తీసుకునే సమయంలో ఆకాశం నుండి తండ్రి అయిన దేవుని స్వరము వినబడింది. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. చూసారంటే దేవుని మాట ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటుంది. మానవులుగా నీ మాట నా మాట మారిపోతుంది, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, వ్యక్తులను బట్టి. కానీ 600 సంవత్సరాలకు మునుపు దేవుడి మాట ఆ ప్రవక్త ద్వారా ఏ రీతిగా బయటపడిందో, ఏ మాట అయితే బయటపడిందో, అదే మాటలు మరలా మనం 600 సంవత్సరాల తర్వాత, లేక 20 లేదా 30 సంవత్సరాల తర్వాత, కానీ మన ప్రభు ఎవరి కాలంలోనే కదా. ప్రభు పుట్టడానికి ముందు 600 సంవత్సరాలు, ఆయన పుట్టిన పిమ్మట ఆయన పెరిగి పెద్దవాడై ఒక 30 లేదా 31 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు అదే స్వరము, అదే మాట కదా. ఆయన ప్రియ కుమారుడు, దేవుడు తన ఆత్మతో నింపి లోకానికి పంపుతున్నాడు కదా. ఆయన ఎలా రాబోతున్నాడు? ఆయన గుణ లక్షణాలను కూడా తెలిపాడండి. చూడండి అక్కడ, ఆయన ఆర్భాటముతో రాడు కానీ, రౌద్రముతో రాడు కానీ, ఆయన ఎలా రాబోతున్నాడు? చాలా మృదువైనటువంటి స్వభావముతో రాబోతున్నాడు కదా. ఎంతకి మృదువైన స్వభావం అంటే నలిగిన రెల్లును కూడా విరువడు. రెల్లు అంటే లేలేత కొమ్మ
ఈ కూరగాయల మొక్కలకు ఆ పెరిగే కొమ్మలు ఉంటాయి చూసారు, వాటిని రెల్లు అంటారు. ఎంత లేతగా ఉంటాయి కదా. ఆ లేత వాటిని కూడా చూడండి, నలిగిన రెల్లును కూడా విలువడు, అంటే విరిగి నలిగిన మనుషులను ఆయన ఆదరించేవాడిగా ఉండబోతాడు అని ఆయన చెప్పకనే చెబుతున్నాడండి. కదా, నిజమే. మన ప్రభువు ఈ లోకానికి వచ్చిన తరుణమున ఆయన పరిచర్యను ఆరంభించిన వేళ మన ప్రభువుల స్వభావాన్ని మనం చూసామా లేదా? చూడండి, ఆయన పరిచయం ఎంత కూడా చూస్తే ఆ సువార్తలు అన్నిటిలో మనకు ఆ సువార్త గ్రంథాలలో ఏం కనబడుతుంది? ఆయన పాపులను, ఇంకా శ్రమలలో ఉన్న వారిని, ఇంకా రోగులను, ఇంకా బహిష్కరించబడిన వారిని, అలసిన వారిని కదా, వారందరినీ కూడా ఆయన ఏ రీతిగా అక్కడ చేర్చుకున్నాడు, ఆయన ఏ రీతిగా కరుణించాడు, ఆయన ఏ రీతిగా వారి ఎడల కనికరపడి వారిని స్వస్థపరిచాడో మనం చూస్తూ ఉన్నాం కదా. చూడండి, ఈ క్రిస్మస్ సమయంలో మనం గమనించాలి, దేవుడి యొక్క అమోఘమైనటువంటి అనంతమైనటువంటి శక్తి అంతా కూడా మన ప్రభువు ద్వారా చాలా సున్నితమైనటువంటి కోణంలో మనకు కనబడుతుంది. ఆ పశువుల తొట్టిలోని ఆ పసిబిడ్డ, ఆ నవజాత శిశువు పరలోక న్యాయమును ధరించుకొని వచ్చాడండి. కానీ ఆ పరలోక న్యాయమును ఆయన ధరించుకున్న ఆ న్యాయమును ఆయన కనికరముతో జాలితో మన ఎడల కనపరిచాడు. అవునా కదా? పరలోక న్యాయమును మనం నిలబడగలమా అండి? మనమేంటి, మన అర్హత ఏంటి, అనుదినం మనం చేస్తున్న మన పనులు ఏంటి కదా. నువ్వు అనుకోవచ్చు, బాహటముగా నేను అందరినీ మెప్పిస్తున్నాను కదా, నా క్రియలు బాగున్నాయి కదా అని. కానీ నీ హృదయం ఏమై ఉందో నీ ప్రభువుకు నీకు తప్ప ఎవరికి తెలియదు. ఆ రీతిగా చూసినప్పుడు నీ హృదయ స్థితిని బట్టి నీ ప్రభువు ముందు ఆ పరలోక న్యాయములో నీవు నిలబడగలవా? కానీ మన ప్రభువును బట్టి, మన ప్రియ ప్రభువు మన యేసుక్రీస్తును బట్టి ఆ పరలోక న్యాయములో నీవు నిలవబడే అర్హతను సంపాదించుకున్నావు. ఎందుకంటే ఆయన కనికరణతో జాలితో సేవకుడిగా మన దగ్గరకు పంపబడ్డాడు కనుక కదా. మన ప్రభువు పలికినట్లు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవటానికి రాలేదు, కానీ పరిచారము చేయటానికి వచ్చాడు. మాటలు మనం తలపోసినప్పుడు ప్రవచనాత్మకమైన కొన్ని మాటలను మనం చూస్తే ఆయన మొట్టమొదటిగా ఎటువంటి సేవకుడు అండి? ఎటువంటి సేవకుడు? దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు కదా. 42వ యెషయా గ్రంథం మనకు అదే తెలుపుతుంది. ఆయన దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు. ఆయన దేవుడికి ఎంత ఇష్టడై ఉన్నాడో, తండ్రికి ఎంత ఇష్టడై ఉన్నాడో, ఆయన గుణగణాలు ఏమై ఉన్నావో, ఆయన ఏ రీతిగా చేయబోతున్నాడో, ఏం చేయబోతున్నాడో ఆ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు. ఈ క్రిస్మస్ తరుణంలో నీవు గుర్తించాలి, ప్రభువు దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడి చేత ఏర్పరచబడిన సేవకుడు. రెండవది, ఇంకో గీతం నేనేం చెప్పాను సమసేవకుడి గీతంలో, ద సాంగ్స్ ఆఫ్ సఫరింగ్ సర్వెంట్ కదా. 49, 42 తర్వాత 49 చదవండి. 49లో చదవగలిగిన చూడండి. 49వ అధ్యాయంలో 6వ వచనంలో, మొదటిని చదువుకోవచ్చు కానీ సమయాన్ని బట్టి చూస్తే 6వ వచనం దగ్గరికి రండి. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును నా సేవకుడు ఉండుట ఎంతో స్వల్ప విషయము. చదవండి. భూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండనట్లుగా నేను నియమించి ఉన్నాను. చూడండి, ఈ గీతంలో లేదా ఈ పాటలో ఆ సేవకుని పరిచర్య మనకు కనబడుతుంది. ఎలా ఉందంటే పరిచర్య? భూదిగంతముల వరకు
కదా. ఆయన సేవ కేవలము ఇశ్రాయేలీయులకు కాదండి, ఒక జాతి వారికో ఒక వర్గం వారికో కాదు, అది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం చేయబడింది కాదు. తప్పక అది భూదిగంతముల వరకు ఈ విశాల ప్రపంచానికి అంతటికీ ఆయన రక్షకుడిగా ఉంటాడని చెప్పబడుతుంది ఆ పాటలో. అంటే ఆయన ఎటువంటి సేవకుడు? లోకమంతటికి రక్షణ ఇవ్వడానికి వచ్చిన సేవకుడు. మొదటిది దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు, రెండవది లోకమంతటికి రక్షణ ఇవ్వటానికి వచ్చిన సేవకుడు. ప్రభు పలుకుతున్నాడు, నేను పరిచారం లేదా పరిచర్య చేయించుకోవడానికి కాదు, నేను సేవలు చేయించుకోవడానికి రాలేదు, కానీ మీకు సేవ చేయడానికే వచ్చాను. అయితే ఆయన ఎటువంటి సేవకుడో మనం చూస్తున్నాం. మొదటగా ఆయన దేవుడు ఏర్పరిచిన సేవకుడు అయితే, రెండవది ఆయన లోకమంతటా కూడా రక్షణ ఇవ్వగల, లోకమంతటికి రక్షణ ఇవ్వడానికి వచ్చిన సేవకుడు. భూదిగంతముల వరకు ఆయన పలుకుతున్నాడు అక్కడ. అనగా గర్భంలో ఉండగానే తన వాగ్దాన జనాంగానికే కాక ఆయన అన్ని దేశాల వారికి రక్షణ ఇవ్వటానికి పిలువబడిన వాడని ఆయన చెబుతూ ఉంటాడండి. ఒక విధంగా ఆలోచిస్తే క్రిస్మస్ కథలో ఇది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏంటి క్రిస్మస్ కథ? ఏంటండి? ప్రతి మందిరంలో పెడతాం కదా మనం, సింబాలిక్ గా, ఫిగరేటివ్ గా, ఆ బొమ్మలతో కదా. అతి సామాన్యమైనటువంటి ప్రజలు సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి వారు ఉన్నారు అక్కడ. ఎవరు? కాపరులు, గొర్రెల కాపరులు. మరొక పక్క ఆ బాలయేసును చూడటానికి తూర్పు దేశపు గొప్పవారైనటువంటి జ్ఞానులు కదిలి వచ్చారు. చూస్తున్నారా? ఆ ప్రాంతానికి పరిమితమైన కాపరులు, తూర్పు దేశం నుండి, తూర్పు దిక్కు నుండి వచ్చిన జ్ఞానులు. వీరు చూస్తే అట్టడుగున ఉన్నవారు కాపరులు, వారు చూస్తే రాజులు, గొప్ప శాస్త్రజ్ఞులు, జ్ఞానులు. గమనిస్తున్నారండి కదా? చూడండి, ఒక అసాధారణమైన రీతిలో ఆ నక్షత్రమును బట్టి వారు ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ భూదిగంతముల నుండి వారు వస్తున్నారండి. ప్రభువు పుట్టడానికి ముందే ఆ మాట చెప్పబడింది. ఆయన భూదిగంతములందరికీ, భూదిగంతముల వరకు ఆయన జన్మించినప్పుడే ఆ సేవకుడి వెలుగు ఏమైంది? భూదిగంతముల వరకు వ్యాపించింది. కాబట్టి కదా జ్ఞానులు రాగలిగారు. కానీ కదా చూడండి, దేవుని ప్రేమ సకల లోకములకు సంబంధించినదని ఈ క్రిస్మస్ మనకు గుర్తు చేస్తుంది. మన ప్రీ క్రిస్మస్ లో కూడా మనం ధ్యానం చేసిన మాట ఏంటి? ఇదిగో ప్రజలందరికీ కదా, ప్రజలందరికీ, ఏ గుడ్డి మందికో కాదు. ఇక్కడ చూస్తే భూదిగంతముల వరకు కదా. మన ప్రభువుని బట్టి చూస్తే ఆయన పలికిన మాట, ఇదిగో సమస్త జనులారా ప్రయాసపడి మీరు భారం వస్తున్నారు కదా, రండి. ఏ ఒక్కరికో ఆయన సంబంధించిన వాడు కాదండి. ఎప్పుడు ఆ మాట చెబుతూ ఉంటారు కదా. బహుశా ఆయనను అనుకరించే వారిలో అత్యధికులు ఆయా వర్గం వారు లేదా ఆయా జాతి వారు ఉన్నారేమో, కానీ అసలు మాత్రం చేత ఆయన వారికి మట్టుకే ప్రభువు కాదు. ఆయన వారికి మట్టుకే మనం ఆపాదించలేదు. ఆయన అందరినీ పిలుస్తూ ఉన్నాడు తన దగ్గరకు రమ్మని. లోకం అంతటికీ కూడా ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి సేవకుడు. స్వయంగా తండ్రి అయిన దేవుడు ప్రవచనాత్మకంగా యెషయా భక్తుడి ద్వారా మాటలు మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు కదా. చూడండి, రక్షణ అనేది ప్రతి గుంపుకు, ప్రతి జాతికి కదా, వివిధ భాషలు మాట్లాడే వారికి, అన్ని దేశాలకు కూడా అది ఉచితంగా ఇవ్వబడింది కదా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే సత్యము ధృవీకరించబడుతున్నది. ఎలా కాదంటారండి ప్రభువును? ఈనాడు నీవు నేను ఉంటున్న ఈ లోకము, ఈ ప్రపంచం చీలిపోయి ఉండవచ్చు, కానీ చూడండి, దేవుని రాకడ ఈ వెలుగు ప్రకటించడకై
మన పిలుపును మనం ఖచ్చితంగా గమనించాలి కదా. ఆయన ఇచ్చిన నిరీక్షణ సర్వ లోకాలకు పంచాలి. 49వ అధ్యాయం మన గదే తెలుపుతుంది. ఆయన దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు అయితే, రెండవది ఆయన లోకమంతటికి రక్షణ ఇవ్వడానికి వచ్చేటువంటి సేవకుడు. ఇప్పుడు రండి మూడవ అధ్యాయం, మూడవ అంశం 50వ అధ్యాయానికి 42, 49, 50 కదా. 50లో 4వ అధ్యాయాన్ని చదవండి, 4వ వచనం నుంచి. కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా అక్కడి చదవండి. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించితిని, ముంగివేయు వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచకొనలేదు. ఇంకా ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వల్లే చేసుకొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడు వాడు ఎవడు? 9 దాకా. మనము కూడుకొని వ్యాజ్యమాడుదము. నా ప్రతివాది ఎవడు? అతని నా ఎదుగు రానిమ్ము. నేల స్థాపన చేయవాడెవడు? వారందరూ వస్త్రము వలె పాతకైపోవుదురు, చిమ్మెట వారిని తినివేయును. చూడండి 5లో లేదా 5 కాదు 6లో చూస్తే 6, 7 వచనాలను చూస్తే ప్రాముఖ్యంగా మనకు ప్రభువు పడినటువంటి లేదా ఆయన అనుభవించిన కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆలసిన వారిని మాటల చేత ఊరడించే జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యుడికి తగిన నోరట్టు పలికి కదా. ఆయన కొట్టువారికి చూడు అక్కడ, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని. ఈ గీతం చూసినప్పుడు లేదా ఈ అధ్యాయం చూసినప్పుడు ఒక ఆలోచన కలిగింది నాలో. త్రిత్వంలో ఒకడైనటువంటి దేవుడు మన యేసు ప్రభువు ఎందుకు సేవకుడు అని ఆయన తాను సంబోధించుకున్నాడు అని. కానీ ఈ అధ్యాయాన్ని చదివితే నాకు అర్థమైంది. చూడండి ఏముంది అధ్యాయంలో, దాన్ని చదివిన ఆ వచనాలను బట్టి మనకు తెలిసిన విషయం ఏంటంటే కదా, ఆ వాడినటువంటి కొన్ని పదాలు ఆయన ఏ రీతిగా కొట్టువారికి ఆయన వీపును అప్పగించి, వెంట్రుకలు పెరిగివేయి వారికి ఆయన చెంపలను అప్పగిస్తూ కదా, ఉమ్మి వేసే వారికి ఆయన ముఖమును చెక్కే వారికి ఏం చేస్తున్నాడంటే ఆయన తనను తాను అప్పగిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కొంచెం ఆలోచిస్తే తనను తాను అప్పగించుకుంటున్నాడు అంటే విధేయత చూపుతున్నాడు కదా. విధేయత కలిగిన వారు ఏం చేస్తారు? లోబడతారు కదా. ఈనాడు తల్లిదండ్రులకు బిడ్డలు లోబడకపోవచ్చు, కారణం వారిలో విధేయత లేదు కదా. సంఘ పాదిరి గారికి సంఘస్థులు లోబడకపోవచ్చు, కారణం వారిలో విధేయత లేదు. లేక దేవుడి బిడ్డలమైన మనము, దేవుడి పిల్లలను అని చెప్పుకుంటున్న మనము ప్రభు ఆజ్ఞలను మనం పాటించకపోవచ్చు, కారణం మనలో విధేయత లేదు. కానీ మన సేవకుడు విధేయత కలిగిన సేవకుడు. మన యేసు ప్రభువు విధేయత కలిగిన సేవకుడు అండి. ఆయన అప్పగించుకున్నాడు. అలాగే ఆ త్రిత్వంలో ఒకరి ఉన్నవాడు తన సేవకుడు అంటున్నాడంటే ఊరికనే అనట్లేదు. ఆ రకంగా ఆయనకు జరుగుతున్నదని తెలిసి, ఆయన అంత ఆ వేదన అనుభవించబోతున్నాడని తెలిసి, ఆ చిత్రహింసలు పడబోతున్నాడని తెలిసి ఆయన నోరు మెదపక మౌనముగా తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన విధేయత కలిగిన సేవకుడిగా వచ్చాడండి ఈ లోకానికి. ఎవరంటే సేవకుడుగా కదా. సేవకురాలి అంటేనే బాధపడే రోజుల్లో ఆయన విడవకూడని మహాభాగ్యమును
ఆ దేవత్వమును విడిచిపెట్టి కాలమునకు అతీతుడైన దేవుడు, కాలాలకు అధిపతి అయిన దేవుడు కాలానికి లోబడిపోయాడండి శరీరమును బట్టి. తాను సేవకుడిగా కనపరుచుకుంటున్నాడు లోకానికి. ఆయన దేవుడి చేత ఏర్పరచబడిన సేవకుడే కాదు, లోకమంతటికి రక్షణ తెచ్చిన సేవకుడే కాదు, బట్ ఆయన విధేయత కలిగిన సేవకుడు. హి వాజ్ ఎన్ ఒబీడియంట్ సర్వెంట్ కదా. చూడండి, ఆ విధేయత చూపేవాడుగా ఆ విమోచన కార్యమును, ఆ త్రిత్వము యొక్క కార్యమును మనం అర్థం చేసుకోవాలి. ఎలాగా? తండ్రి యొక్క ప్రణాళిక అయితే కుమారుడైనటువంటి యేసు ప్రభువు దానిని ఆచరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు దానిని ఏం చేశాడు? కొనసాగించాడండి. త్రిత్వంలోని కార్యం అది. దానిని విడదీసి చూడలేము, చూడరాదు కూడా. తండ్రి ప్రణాళిక, కుమారుడైన క్రీస్తు విధేయతతో కూడిన ఆచరణ, పరిశుద్ధాత్మ కొనసాగింపు. వాటన్నిటి ఫలం ఎందుకు నేను ఇక్కడ కూర్చున్నాం కదా. ఆ కార్యాన్ని జరిపించడంలో మన యేసుక్రీస్తు విధేయత చూపించాడు కాబట్టి నాడు మనకు రక్షణ కలిగింది. ఆయన విధేయత చూపేవాడిగా చిత్రీకరించబడ్డాడండి ఈ గీతంలో కదా. ఆ విధేయత వల్ల ఆయన ఎన్ని శ్రమలు భరించాల్సి వచ్చినా ఏం చేశాడు? ఆయన నోరు మెదపక దేవుడికి విధేయత చూపుతూనే ఉన్నాడు కదా. కొట్టేవారికి తన వీపును, కేడలు చేసేవారికి తన ముఖమును. ఏమండి చూడండి, ఆ పశువుల తోటి నుండి శిలువ వరకు మన ప్రభు జీవిత పర్యంతం మనం చూడగలిగితే ఆ విధేయత. అందుకే భక్త పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట అంటాడు ఆయనను. చూడండి ఆ మాట ఒకసారి. ఈ మధ్యకాలం చాలాసార్లు ఆ మాట ధ్యానించుకున్నాం, తలపోసుకున్నాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని 8 మరియు ఆయన ఆకారమును మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై. ఏంటంటే శిలువ మరణాల ప్రత్యేకత? అంత ప్రత్యేకంగా అక్కడ రాయబడాలా? తప్పకుండా రాయబడాలండి. తప్పు చేసినప్పుడు నేను నిలదీస్తేనే నీకు ఒప్పుకోవు. ఒప్పుకుంటామా మనం? అందరినీ కాదు, కొందరిని అంటున్నా. ఒప్పుకుంటామా? మరి తప్పు చేయకుండా నేను పాపి అంటే ప్రభు ఒప్పుకున్నాడు. అది పలికిన మాట ఏంటి? నాలో ఎవడైనా పాపం ఉన్నదని స్థాపించగలడా? పాపము లేదు, అయినప్పటికీ నేను పాపిగా ఎంచబడ్డా. ఒక పాపి వల్ల నేను శిలువలో వేలాడదీయబడ్డాను. ఒక పాపికి కలిగే ఆ ఘోరమైన శిక్షను నేను విధేయతతో అంగీకరించాను. అది ఆ మాట రాయబడింది కదా. ఆయన ఆకారమును మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడి తను తాను ఏం చేశాడు? ఇక్కడ చూడండి, తగ్గించుకున్నాడు కదా. చూడండి, సేవకుడి నడక చాలా శ్రమలతో కూడినది. ఈ క్రిస్మస్ సమయంలో ఆయన గొప్పతనాన్ని, ఆయనలో ఆ తగ్గింపును, నిజమైన ప్రేమతో కూడిన ఆ విధేయతను మనం గమనించాలి నాడు దేవుడి పిల్లలుగా. ఎటువంటి సేవకుడు మన సేవకుడు? సేవకుడికి వచ్చిన వాడు ఎటువంటి వాడండి? దేవుడి చేత ఏర్పరచబడిన వాడు, దేవునికి ప్రియ కుమారుడు, ఆయన ఆత్మతో నింపబడిన వాడు, ఇంకా లోకమంతటికి కూడా రక్షణ తెచ్చిన వాడు కదా, భూదిగంతముల వరకు. ఇంకా విధేయతను చూపినటువంటి సేవకుడు కూడా కదా. మాత్రమే దేవుడు ఏర్పరచుకున్న వాడే కాదు, లోకమంతటికి రక్షణ తెచ్చిన వాడు మాత్రమే కాదు, కానీ ఆయన విధేయతను కూడా చూపిన సేవకుడు. ఎంతగా అంటే పశువుల తొట్టిలో ఆయన పరుల పెట్టినది మొదలు ఆ శిలువ మరణం వరకును. చూడండి 52వ యెషయా గ్రంథము 52వ అధ్యాయము లేదా 52వ గీతము
ఆ శ్రమ సేవకుడి గీతాలలో చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. ఒక విధంగా చెప్పాలంటే కొద్దిగా నేను నేర్చుకున్న అంశాలు మీకు నేర్పుతూ ఉన్నాను. శ్రమ సేవకుడి గీతాలు, మన ప్రభువు శ్రమ సేవకుడు, సఫరింగ్ సర్వెంట్ అంటారు. సాంగ్స్ ఆఫ్ సఫరింగ్ సర్వెంట్ 42, 49, 52, 53, 52. ఒకసారి 52 చూద్దాం. చదవండి. 52లో 13వ వచనం నుండి చదవండి. ఆలకించండి. సేవకుడు వివేకముగా ప్రవర్తించును. హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఆ 52లో 13వ ఆ వచనాన్ని మీరు గమనించినప్పుడు ఏముంది అక్కడ? నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడిగా ఎంచబడును. కానీ దీనికి ముందు ఏమయ్యాడు? ఆ ముందు అధ్యాయంలో మనం ఏం చూసాం? తగ్గింపు కదా. ఏ సమయంలో తగ్గింపు, లేదా ఎలా తగ్గించుకున్నాడు చెప్పండి. తగ్గింపు సమయంలో అంటే ఆయన ఏ సమయంలో తగ్గింపును కనపరిచాడు? శ్రమల సమయంలో కదా. శ్రమలలో విధేయతను చూపాడు కదా. ఇప్పుడు చూస్తే ఆయన ప్రసిద్ధుడై మహాఘనుడిగా ఎంచబడుతున్నాడు. ఎందుకు? ఆ శ్రమలను బట్టి, ఆ శ్రమలలో చూపిన విధేయతను బట్టి. అంటే ఆయన విధేయత చూపిన సేవకుడు మాత్రమే కాదు, కానీ అక్కడ రాయబడి ఉన్న మాటను బట్టి శ్రమల ద్వారా కనపరచబడిన సేవకుడు అండి. చాలా విశేషమైనది ఈ గీతం. ఈ 52 లేదా 53 రెండు కూడా శ్రమల ద్వారా మన ప్రభువు ఏ రీతిగా కనపరచబడ్డాడో అక్కడ రాయబడి ఉంటుంది. కదా. సేవకుడు శ్రమను అందుతాడు, ఆయన తృణీకరించబడతాడు. అయినప్పటికీ ఆయన గాయముల ద్వారా ఎందరో ఏమవుతున్నాడు అక్కడ? ఏముందండి? 53లో చూస్తే మీకు ఆ మాట కనబడుతుంది. అతడు పొందిన దెబ్బల చేత మనకి ఏం కలిగింది? స్వస్థత కలిగింది కదా. ఎందరో స్వస్థపరచబడ్డారు. ప్రభువు యొక్క పరిశుద్ధమైన రక్తము ఎప్పుడైతే సిలువలో కాల్చబడిందో, ఎప్పుడైతే రక్తము మన మీద చిందింపబడిందో మనము స్వస్థపరచబడ్డాం కదా. మనకు కలిగిన ప్రతి రోగము స్వస్థపరచబడుతున్నది. అదే కదా మన నమ్మకం. మన పాపముల నుండి మనం విడుదల పొంది స్వస్థత పొందబడ్డాం. రాబో మరణం నుండి మనం తప్పించబడి స్వస్థతలోకి మనం నడిపించబడ్డాం కదా. చూడండి 53:5 అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఈ క్రిస్మస్ లోని ఆంతర్యం ఏంటంటే, గొప్ప మర్మం ఏంటంటే, పశువుల తొట్టిలోని ఆ బిడ్డ చనిపోవటానికి జన్మించాడండి. అంటే కొన్ని మాటలు మనకు కనబడుతుంటాయి కదా. ఆ పశువుల తొట్టి వాస్తవానికి బిడ్డలు పుట్టినప్పుడు ఎలా పడుకోబెడతారు చెప్పండి? అందరూ బిడ్డలే కన్నా తల్లులేక కొన్ని చూసిన వారమేగా. ఎక్కడ పడుకోబెడతారు? కఠినమైన నేల మీద కదా, మెత్తని స్థలాలలో. కానీ మన ప్రభు ఎక్కడ పడుకోబెట్టబడుతున్నాడు? పశువుల తొట్టిలో. అది దేంతో చేయబడింది? కొయ్యతో చేయబడి ఉంది కదా. ఆ బిడ్డ పుట్టినదే చనిపోవటానికని ఆయన జననము, ఆయన జన్మము చెప్పకనే చెబుతున్నదండి. ఆయనకి చుట్టబడి ఉన్న ఆ పొత్తి గుడ్డలు, రానున్న కాలంలో ఆయనకు చుట్టబడినై ఉన్న సన్నపు నార బట్టలు. ఇక్కడ ఏ కొయ్యతో చేసిన పశువుల తొట్టిలో పడుకోబెట్టబడ్డాడో ఆ కొయ్యనే ఒకనాడు ఆయనను తన మీద వేలాడేసుకుంది. గమనిస్తున్నారండి? పొత్తి గుడ్డలలో చుట్టబడిన శిశువు కొన్నాళ్లకు ఆ సన్నపు నార పట్టతో చుట్టబడి పాతి పెట్టబడతాడు. అనుకుంటున్న సమయంలో పొత్తి గుడ్డలు రక్తపు మరకలతో కూడిన ఆ గుడ్డలు మనకు ఆ సత్యాన్ని చెప్పకనే చెబుతున్నాయి. కానీ ఈ శ్రమలన్నిటి ద్వారానే ఆయన మహిమపరచబడ్డాడు. అందుకే
ఆ 53:12లో చూడండి, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలాగనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణములు ధారపోసేను. కదండి, తనను తాను తగ్గించుకొని ఆ అతి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఆ సేవకుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? అందరికంటే కూడా గొప్పవాడిగా హెచ్చించబడినట్లుగా అక్కడ లిఖితం చేయబడింది. అంటే శ్రమల ద్వారా ఏమవుతాం? హెచ్చించబడతాం. రాను నీకు శ్రమ కలిగిందని నువ్వు కృంగిపోతున్నావేమో, కానీ రానున్న కాలంలో ప్రభువు నేను హెచ్చరించడానికి ఈ శ్రమలు నీకు అనుమతించబడ్డాయనే విషయాన్ని నేను మర్చిపోతూ ఉంటాను. మర్చిపోతే పర్వాలా, మన ప్రభువును మనం దూషిస్తూ ఉంటాం కదా, కొన్ని పర్యాయాలు ఆయనను విడనాడుతూ ఉంటాం, దూరం జరిగిపోతూ ఉంటాం. కానీ నువ్వు గమనించు, నీవు వెలగొట్టబడిందే ఆశీర్వదించబడటానికి. నీవు ఆశీర్వదించబడిన తర్వాత కూడా అవసరమైతే వెలగొట్టబడతావు. ఇప్పుడు ఈ సేవకుడు విషయానికి వస్తే, ఆయన దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు, ఇంకా లోకమంతటికి రక్షణ తెచ్చినటువంటి సేవకుడు, విధేయత చూపిన సేవకుడు, శ్రమల ద్వారా ఘనపరచబడిన సేవకుడు. ప్రభు పలికాడు, మనుష్య కుమారులు పరిచారము చేయటానికే తప్ప చేయించుకోవడానికి రాలేదు అని. అంటే నేను సేవకుడిగానే వచ్చాను తప్ప మరి ఏ రీతిగానో నేను రాలేదు అని. ఇప్పుడు ఆయన ఎటువంటి సేవకుడు అంటే, మనం ధ్యానం చేసిన ఈ 4 రీతులుగా మనకు కనబడుతున్న సేవకుడు. దేవుడి చేత ఏర్పరచబడి, దేవుడి ప్రియ కుమారుడిగా, దేవుడి ఆత్మ నింపుదల చేత పంపబడిన వాడు, భూదిగంతముల వరకు రక్షణ తెచ్చిన వాడు, శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకుని విధేయత చూపిన వాడు. నీవు ఎంత హింసించినా, నీవు ఎంత అవహేళన చేసినా, నీవు ఎంత తృణీకరించినా, ఆఖరకు ఈ శ్రమలను బట్టి ఘనపరచబడిన సేవకుడు. అంత పౌలు అన్నట్లు ఆ మృతులలో నుండి మొదటగా స్వాస్యముగా లేపబడిన వాడు కదా. ఆ గొప్ప ఔన్నత్యము, అటువంటి ఘనత దేవుడు ఆయనకి ఇచ్చాడు, ఆ సేవకుడికి ఇచ్చాడు. పునరుద్ధారుడైనటువంటి ఆ క్రీస్తును మనం ఘనుడిగా చూడగాలి. అందరికంటే గొప్పవాడిగా హెచ్చరించబడ్డాడు. అందరూ బట్టి ఆయన అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు దీవించాడు. ఆఖరకు ఈ మాటనే మనం చూసినట్లయితే, ఏది మన మూలవాక్యమే కదండి, 28 అన్నట్లు ప్రభు పలికిన మాటనే చూస్తే, ఈనాడు మన పిలుపును కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం. చాలా మంది అనుకుంటారు, సేవకులు మీరు కదా, మాకే పట్టింది, అందరికీ పట్టింది, అందరికీ అది అప్లై అవుతుంది. ఏదో క్రిస్మస్లో ఆయనను చూడండి, ఆయన సేవకుడిగా వచ్చాడు కాబట్టి ఈనాడు కేవలం ఆయనను మనము ఏదో వరముగా మనకు దగ్గర గొప్ప అదృష్టంగా స్వీకరించడమే కాదు, కానీ ఆయనను తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగా మనం ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువే తనను తాను తగ్గించుకొని కదా, త్రిత్వంలో ఒకడిగా, దేవాది దేవుడిగా, సృష్టి కార్యంలో ఒకడిగా, సృష్టి కంటే ముందుగా ఉన్నవాడుగా కదా, అన్ని ఘనతలు అంత ప్రత్యేకము, అంత దేవత్వాన్ని కలిగిన ప్రభువే తనను తాను తగ్గించుకొని సేవకుడిగా పలుకుతున్నప్పుడు, ఎవరికి పిలువబడిన నువ్వు నేను సేవకులు కాలేమా? దేవుడు పిల్లలే కాదనట్లా, కానీ సేవకులు కాలేమా? అంటే సేవకుని వల్ల మనం తగ్గించుకోలేమా? ప్రతి విషయములు నేను నీవు సంఘంలో తగ్గించుకోవాలి, నేను నీవు కుటుంబంలో తగ్గించుకోవాలి, నీ శ్రమలలో నేను నీవు తగ్గించుకోవాలి, విధేయత చూపుతూ నేను నీవు తగ్గించుకోవాలి. ఆయన పరిచర్య చేయటానికే వచ్చానంటున్నాడండి.
మాదిరి అయిన సేవకుడు. మన ప్రభువు మాదిరి అయిన సేవకుడు. కదా, ఆయన అడుగు జాగలలో మనం అందరం కూడా నడుచుకోవాలి. ఆయన వారి తగ్గిపోతూ సున్నితంగా అందరితో ప్రేమగా వ్యవహరిస్తూ ఉన్నాడండి ప్రభు. ఎక్కడైనా కోపడుతూ మనకు కనిపించి ఆయన జీవితంలో ఆయన కోపపడేది ఒకే ఒక పర్యాయంలో ఆయన ఎంతో ప్రియమైనటువంటి ఆ యెరూషలేము దేవాలయాన్ని వ్యాపార స్థలంగా మార్చినప్పుడు తప్పక ఆయన ఎప్పుడు కూడా ఉగ్రుడిగా కనబడలేదండి. ఎంత జన సమూహం ఆయన మీద పడి ఆయన ఇబ్బందికి గురి చేసినా ఆయన ఎప్పుడు కోపపడలేదు వారి మీద. కనీసం విసుగు చెందినట్లుగా మనం ఎక్కడ చూడలేము. తగ్గించుకున్న సేవకుడు ఈనాడు నీకు నాకు నేర్పుతున్నాడు. ఆయన గురించి ఆయన చెప్పటమే కాదు, కానీ ఈనాడు నీకు నాకు కూడా నేర్పుతున్నాడు ఆ పాఠాన్ని. అన్నిటిని బట్టి మీరు నన్ను చూడటమే కాదు, నేను ఎటువంటి సేవకుడునో మీరు చూడటమే కాదు, కానీ మీరు ఎలా ఉండాలో కూడా చెబుతున్నాను అంటున్నాడు. లోకానికి సేవకుడిగా వచ్చిన మన ప్రియ ప్రభువు. చూడండి, ప్రేమతో అందరికీ పరిచర్య చేస్తూ తిరిగి నలిగిన మనస్సులతో కృంగిపోతున్న వారితో మనం ఆదరణగా ఉంటూ క్రిస్మస్ కాలంలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఇవన్నీ. మనం నడుచుకోవాల్సిన మన బ్రతుకులను మనం నడిపించుకోవాల్సిన విధానం ఇవి. ఆ సేవకుడు చేశాడు అలాగా. మరి నేను నీకు ఉపేక్షించుకోలేక ప్రతి దినము సిలువను ఎత్తుకుని ప్రభువును నేను వెంబడిస్తున్నాను అన్నప్పుడు నీకు ఎదుగు చేయలేవు అమ్మని. మనల్ని బాధ పెట్టిన వారిని క్షమిస్తూ చీకటిలో ఉన్న వారికి క్రీస్తు వెలుగును పంచే సేవకులుగా మనం మారాలండి. అదే ఈ లోకం చాలా మటుకు ఎలా చూస్తుంది మనల్ని? ఎలా చూస్తుంది? కొంచెం ఆలోచన చేయండి. లోకం మనల్ని ఎప్పుడు గుర్తిస్తుంది? పోనీ మన మీద ఈ లోకం ఎప్పుడు తన దృష్టి ఉంచుతుంది? ఏదైనా గొప్ప హోదాలో మనం నిలబడినప్పుడు కదా. కానీ ప్రభువు నేను ఎప్పుడు చూస్తాడు అంటే, నేను నువ్వు ఎంత తగ్గించుకుంటావో ఆ రోజు. ఏది కావాలి? కొంతకాలం మటుకు నేను హెచ్చించే ఈ గొప్ప హోదా కావాలా, లేదా ఎప్పటికీ నేను హెచ్చించగలిగే ఆ పరలోక పౌరసత్వాన్ని నీకు ఇవ్వగలిగే ఆ తగ్గింపు కావాలా? ఈ లోక దృష్టి కావాలా, లేక ప్రభువు కను దృష్టి కావాలా? ఈ లోకం ఇచ్చే మెప్పు, ఆ పొగడ్తో నీకు కావాలా, లేదా ప్రభువు నిన్ను మెచ్చుకునే ఆ మెచ్చుకోలు కావాలా? నువ్వు యజమానుడిగా ఉంటే ఈ లోకం నేను హోదాలో గుర్తిస్తుందేమో, కానీ నిన్ను నీవు తగ్గించుకుంటే సేవకుడిగా ఆయనను మాదిరి పోలిగా, ఆయన పోలి మాదిరిగా నీవు నడుచుకుంటే ఈ లోకం ఈ దేవుడు నేను గుర్తిస్తున్నాడు. చూడండి, ఆ పశువుల తొట్టిలో ఉన్నటువంటి ఆ చిన్న సేవకుడు మనకి నేర్పుతున్న పాట కూడా అది కదా. దేవుడు మన పరిచర్యలో నాడు మన గొప్పతనాన్ని చూస్తున్నాడు. ఆయన దేవుని చేయి ఎన్నుకోబడ్డాడు కదా, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, సరిపోయేంత మటుకు విధేయత చూపించాడు, ఆఖరకు మహిమపరచబడ్డాడు. ఇవన్నీ కూడా తనను తాను తగ్గించుకున్నందుకే, తనను తాను సేవకుడిగా చేసుకున్నందుకేనండి. దాని అర్థం అదేదో సేవకులమైన మాకే ఆపాదించబడిందని కాదు. సేవకులుగా, ప్రభువు పరిచారకులుగా పిలువబడిన మనందరికీ కూడా ఈ మాట ఆపాదించబడింది. అందరినీ ఉద్దేశించే ప్రభు పలుకుతున్నాడు అన్నమాట. ఈ సేవకుడే సదాకాలం మనల్ని ఏలే మన రక్షకుడు. ఆయన తగ్గిపోయి కదండి మన హృదయాలను కదిలించి వేసింది. కనుక ఆయనలోని దీనత్వమే కదా మనల్ని కట్టిపడేసింది. నాడు నీవు నేను ప్రభు వైపు చూస్తున్నామంటే ఆయనలోని ఆ సేవకుడి గుణమే కదండి.
జీవితాల ద్వారా ఈ లోకానికి ప్రసరింప చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన వలె నీవు సేవకుడిగా మారినప్పుడు. ఆ సర్వోన్నతుడు సేవకుడిగా వచ్చిన వేళ ఈనాడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. ఆయన ఎటువంటి సేవకుడై ఉన్నాడో, దానికంటే ముందు ఆయన ఏం చేయటానికి వచ్చాడో తనకి తానే లోకానికి ప్రకటితం చేసుకున్నాడు. నేను సేవ చేయడానికే వచ్చాను, సేవ చేయించుకోవటానికి కాదు. అందుకే ఎప్పుడు చెప్తుంటా, సంఘానికి రండి, సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమాలలో మీరు పాలుపంపులు పొందండి. ఎందుకు అంటే దాని అర్థం ఏంటి? సంఘానికి మీరు సేవ చేయండి. దేవుడు మీ నుండి కోరుతున్నది అది. అందుకే ఎప్పుడు చెబుతుంటా, మీరు కూర్చున్న కుర్చీ దగ్గర ఇచ్చిన తుడిచేవాడే, ఆ ఘనత కోసం చెప్పను ఎప్పుడు మాట. ప్రతి పని మనకు దొరికిన ప్రతి పని సంఘ విషయంలో, దేవుని పరిచర్య విషయంలో కదా, మన తోటి సహోదరులకు మనం చేయదగినంత పని చేయాలండి. సేవకులుగా మారి చేయాలి. అటువంటి సేవా గుణము, అటువంటి సేవకుడి లక్షణము, అటువంటి తగ్గింపు స్వభావము, అటువంటి విధేయత నీలో లేనప్పుడు నువ్వు ఇటువంటి క్రిస్మస్లో ఎన్ని జరుపుకుంటున్నా కూడా ప్రభు అయితే నిన్ను చూసి సంతోషపడ్డాడు. కారణం ఆయన వచ్చిందే సేవ చేయడానికి. నీ జీవితంలో అదే లేకపోతే, ఆ సేవే లోపిస్తే ఎలా చూస్తాడండి ప్రభు నిన్ను? కనుక ఆ సర్వోన్నతుడు లేదా సృష్టికర్త సేవకుడిగా వచ్చిన వేళ నాడు మనతో మాట్లాడిన మాటలను మన హృదయాలపై మనం రాసుకుందాం. ఒక మంచి సేవకుడిగా దేవుడు మనకి సమయం ఇస్తున్నాడు. ఆ సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. మన ప్రభువుని గురించి సాక్ష్యము పలికిన దేవుడు నిన్ను గురించి కూడా సాక్ష్యము పలుకుతాడు. ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె నా ప్రియ కుమారుడు అని. అయితే నేను తగ్గించుకున్నాడు. ఆయన తెచ్చిన రక్షణ, సేవకుడిగా ఆయన తెచ్చిన రక్షణ, ఈనాడు నీవు సేవకుడవై ఆ రక్షణను, ఆ వార్తను అందరికీ తెలియపరచాలి. ప్రతి విషయంలో విధేయత కలిగి నీవు తగ్గించుకుని జీవించాలి. ఒకనాడు నీ తగ్గింపు, నీ విధేయత, నీకు కలిగిన శ్రమలు నిన్ను ఘనుడిగా మారుస్తాయి. ప్రతి విషయంలో మన ప్రభువే మాదేనండి. అక్కడ మాటలు మీరు గుర్తుంచుకోవాలని మీకు తెలియజేస్తూ ప్రేమతో ఇలా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. చెప్పబడిన మాటలు ఫలించలాగున, మన ఆత్మీయ మేళ కొరకు దేవుడు మనకు సహాయం చేయలాగున ప్రార్థించుకుందాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, అద్వితీయమైన, రక్షింపగలిగిన నామమునకు, మీ పావన పాదములకు వందనాలు, స్తోత్రములనైనా. వాటి విధంగా మీరు మాకు ఇచ్చిన మీ ఆత్మీయ వర్తమానములు బట్టి, అమూల్యమైన మాటలను బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ లోకానికి నాయన మీరు ఎంత నిమిత్తము వచ్చారు, ఏం చేయటానికి వచ్చారో మీరు మాకు సూటిగా తేటగా తెలియపరిచారు. ఒకనాడు నాయన ప్రవచనాత్మ నిన్న పలికిన మాటలు మీరు శరీరధారిగా వచ్చిన వేళ నాయన ప్రతి మాట నెరవేర్పును మేము చూడగలిగాం. మీరు నిజముగా దేవుడి చేత పంపబడిన సేవకుడు, దేవుడే ఏర్పరచుకున్న సేవకుడు, తండ్రి అయిన దేవుడు నాయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న సేవకుడు, లోకమంతటికి రక్షణ తెచ్చిన సేవకుడు, విధేయత చూపిన సేవకుడు, శ్రవణ ద్వారా ఘనపరచబడిన సేవకుడు, అన్నిటిని మించి మంచి మాదిరి అయిన సేవకుడు. అవును తండ్రి, మీరు సెలవు ఇచ్చినట్లుగా అయ్యా మిమ్మల్ని మీరు ఎంతగా తగ్గించుకున్నారు అంటే శిష్యుల పాదాలను సహితము మీరు అయ్యా మీరు కడిగి శుభ్రపరిచారు. అటువంటి గొప్ప తగ్గింపును అయినా మీరు మాకు మాదిరిగా ఉంచారు. విన్న మాటలను వ్యర్థముగా పోక ఇవ్వబడిన వర్తమానంలో మాటలను ఉద్దేశించి మా జీవితాలను దిద్దుబాటు చేసుకునే అవకాశం మీరు మాకు కలిగించండి. ఇవ్వబడిన సమయం, ఇవ్వబడిన అవకాశం అయినా బిడ్డలు సద్వినియోగపరచుకోగలగున
అయ్యా తమను తాము తగ్గించుకొని వారి జీవితాలను నాయన మీ సేవకు సంఘానికి అంకితం చేసుకుని లాగా మీ బిడ్డల హృదయాలను మీరు కదిలించండి. అవును తండ్రి, ఇటు సేవ ద్వారానే కదా, అటు తగ్గింపు ద్వారానే కదా సంఘము విస్తరించబడి సంఘములో పరిచారము జరిగేది. ఆ రీతిగానైనా మీరు సంఘాన్ని నడిపించమని సంఘటితము చేయమని వేడుకుంటూ బిడ్డలందరినీ మీ నమ్మకమైన హస్తాలకి విడిచిపెడుతూ రాని బిడ్డలను మరి ఒక పర్యాయం జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఈ కొద్ది మనవులను మీ ప్రియ కుమారుడు మా ప్రభువుడు అయిన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.